నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. జగన్ మావిగన్ కామెంట్లు చూసుకో ఒక్కసారి బండ బూతులు పెడుతున్నారు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నట్టుగా జగన్ మావిగన్ ఒక్కసారి కామెంట్లు చూసుకో ఎన్ని బూతులు పెడుతున్నారో అని చెప్పేసి అంటున్నట్టుగా నేను పెట్టాను. నిజానికి చంద్రబాబు నాయుడు అలా సూచించాల్సిన అవసరం ఉందా అనంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకని అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దు రాష్ట్ర రాజధానిగా మావిగన్ ఉండాలి, ఇది ప్లాన్ బి నేను ప్రతిపాదిస్తున్నాను అని చెప్పినప్పుడు మరి దాని మీద వస్తున్న స్పందన గురించి కూడా ప్రభుత్వం తరఫు నుంచి జగన్కి ఒక సూచన వెళ్ళాలిగా. సో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్టు ఒకసారి కామెంట్లు చూసుకో జగన్ మావిగన్ గురించి ఎన్ని బండబూతులు పెడుతున్నారో నీకే తెలుస్తుంది అని చెప్పేసి. సో ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ గురించి మాట్లాడాడు, జనం ఎందుకని జగన్కి అలాంటి కామెంట్లు పెడుతున్నారు అనేది ఒకసారి చూస్తే ఇదిగోండి, జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ జరుగుతుందిట. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం అని చెప్పేసి సాక్షిలోనే వచ్చింది. అలాగే అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికే 2,00,000 కోట్లు. రోడ్లకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. సో సాక్షిలో మావిగన్ని జనమంతా కూడా రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఆమోదిస్తున్నారు అని చెప్పి రాసుకున్నారు కదా. మావిగనే మేలు అమరావతి కన్నా అని చెప్పేసి అంటున్నట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు కదా. కానీ యథార్థానికి ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం కామెంట్ల రూపంలో చూద్దాం. ఇదిగోండి, ఎంత బండబూతో చూడండి. బొచ్చేం కాదు అని చెప్పేసి పెట్టారు ఎవరో, శివాజీ నర్రా అంట. అలాగే సుదర్శన్ రావు పడలపు అని చెప్పేసి బొంగేం కాదు. ఏంటి బొచ్చులు బొంగులు, ఏంటి కామెంట్లు? నిజంగా మావిగన్ అంత మంచిదైతే ఈ బొచ్చు బొంగు కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఒకసారి వైసీపీ కూడా ఆలోచించుకోవాలి కదా, ఒకసారి సాక్షి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇదిగోండి, నో యూజ్ అని చెప్పేసి ఇంకొక ఆయన పెట్టారు. చెక్క భజన అని చెప్పేసి ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు. ఈ పిచ్చోడిని 2029 ఎన్నికల్లో ఏపీ సీఎం చేస్తారంట మన ఏపీలోని కొంతమంది పిచ్చోళ్ళు అని చెప్పేసి ఇంకో కామెంట్. జగనన్న నువ్వు ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టన్నా భలే ఉంటుంది. అంటే ట్రోలింగ్కి గురవుతున్నారు కదా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి ట్రోలింగ్ మెటీరియల్ని పద్దాకలో చూడాలని, కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉండాలని కోరుకుంటారు కదా. సో అందుకని ఇలాంటి కామెంట్ పెడుతున్నాను అన్నట్టుగా పెట్టాడు ఆయన. ఎవరు గాడిద గుడ్డేం కాదు అని చెప్పి పెట్టాడు ఇంకొక ఆయన. జై జగన్, జై మావిగన్, జై వీపీ. వీపీ అంటే ఏంటో మీరే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెప్పకూడదు. సో అయితే మొత్తం మీద ఈ సుబ్బారావు అనే ఆయన పెట్టిన కామెంట్ అది. జై జగన్, జై మావిగన్ అంటే అందులో ఎంత స్లేష్ ఉందో చూడండి. తర్వాత చివరికి వీపీ అని కూడా పెట్టాడు. సో ఇలా ఉంది ప్రజల నుంచి స్పందన. వావ్, ఇంటెలిజెంటిక్, ఎర్రి వద్దులేండి చదవకూడదు, పిచ్చి అంటారు దీన్ని అని చెప్పేసి ఇంకొక ఆయన పెట్టారు. మహేంద్రారెడ్డి కొండసాని. సో అంటే అన్ని వర్గాల నుంచి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అమరావతి కేవలం కమ్మవాళ్లదే, కమ్మరావతి అని చెప్పేసి అన్నట్టుగా గతంలో మాట్లాడించారు వైసీపీ నేతలే చాలామంది. 2019, 2024 మధ్య అది అమరావతి కాదు కమరావతి అన్నారు. ఇంకా అవి రికార్డెడ్గా యూట్యూబ్లో ఉన్నాయి. సో మరి అది కమ్మవాళ్ళదైతే ఇదిగోండి, ఈయన ఎందుకు పెడతాడు ఆ మాట? మహేంద్రారెడ్డి కొండసాని అని చెప్పేసి ఒక వ్యక్తి పిచ్చి అంటారు దీన్ని అని చెప్పేసి ఎందుకు పెడతాడు? ఆలోచించుకోవాలి. అన్ని వర్గాల వాళ్ళు కూడా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదిస్తున్నారని చెప్పడానికి ఇవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రజలు కాదు, మీ పనికిమాలిన ఛానల్ తప్పించి ఇంకెవరు కూడా మావిగన్ గురించి అనుకోవటం లేదు. గతంలో అనుభవించిన ప్రజలకి అంతా తెలుసు అని చెప్పేసి. ఇక యాక్చి సాక్షి సిగ్గులేని ఓనర్, దానికి వంతపాడే పాలేరు బూతు, ఇలా ఉన్నాయి అన్నమాట. ఇంకా మొత్తం అంతా ఇలాగే ఉంది అని అంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటిది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు లేరా? ఏమైపోయారు? సోషల్ మీడియాలో ఒకప్పుడు బండబూతులు తిడుతూ ఉండేవాళ్లే. మరి ఇలాగా నీ పిచ్చని, ఇది పిచ్చి బొంగేం కాదు బొచ్చేం కాదని చెప్పేసి ఇలాంటి మాటలు పెట్టినప్పుడు వేస్ట్ ఆఫ్ టైం జగన్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు కింద జై జగన్ అనో లేదు జై మావిగన్ అనో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, తప్పు, మావిగన్ మంచిదనో ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టలేకపోయారా?
వైసీపీ వాళ్ళంతా ఏమైపోయారు అసలా? వైసీపీ క్యాడర్ అంతా ఎక్కడుంది? ఎందుకని దీని మీద అంటే స్పందించలేదు? అంటే వాళ్ళకి కూడా నచ్చటం లేదు అని అర్థం. వైసీపీ క్యాడర్‌కి కూడా ఇది నచ్చటం లేదు అని అర్థం. సో, ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీలోని కొంతమంది లీడర్స్ కూడా అంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి అనునిత్యం తపించే నాయకుడు అంబటి రాంబాబు. సో, ఆయన కూడా అమరావతికి సంబంధించి, మావిగన్‌కి సంబంధించి మాట్లాడారు. ఇదిగోండి, పిలవరాక అమరావతి రేణుకా చౌదరికి అంబటి కౌంటర్ అంట. నిజంగా గట్టిగా కౌంటర్ ఇచ్చుంటే గనక ఆవిడ తిరిగిచ్చే కౌంటర్‌కి అంబటి రాంబాబు కోలుకోవడానికి 1 సంవత్సరం పట్టుద్ది. గతంలో కొడాలి నానికి రేణుకా చౌదరి కౌంటర్ ఇస్తే ఆయన మళ్ళీ తిరిగి మాట్లాడలేకపోయారు. సో, ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో కూడా కొడాలి నాని లేరని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అయితే రేణుకా చౌదరికి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి సాక్షిలో రాసుకోవడం తప్ప అది పెద్ద కౌంటర్‌గా గమనించి ఉండరు, పరిగణించి ఉండరు రేణుకా చౌదరి కూడా. పరిగణించి ఉంటే ఆవిడ తీరు, ఆవిడ స్పందన వేరేగా ఉంటుంది. అయితే మొత్తం మీద అంబటి రాంబాబు కూడా అమరావతి గురించి చాలా మాటలు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్‌లో. సో, అమరావతి గురించి మాట్లాడారు, మావిగన్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి కాబట్టి మావిగన్‌ని సపోర్ట్ చేశారు. సో, మరి అంబటికి ఎలాంటి స్పందనొచ్చింది, అంబటి మాటలకి ఎలాంటి స్పందనొచ్చింది అని చెప్పేసి ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, ఏదో ఎగతాళికి మావిగన్ అంటే దాన్ని పట్టుకొని ప్రచారం చేసుకుంటూ ఇంకా ప్రజల్లో ఉన్నాం అని భ్రమలో ఉంటున్నారు. అంతే, నవ్వుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి కామెంట్స్. చూడండి, ఇదిగోండి. అవగాహన లేని కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి వక్రీకరించే ముందు ఇదొక్కటి మంచి కామెంట్ దొరికిందండి. ఇదొక్కటి, ఇదిగోండి, లేపండిరా లేపండి, ఎప్పటికి పాతాళంలో పడ్డాం, ఇంకా ఏం లేస్తాము అని చెప్పేసి. సాక్షి మీడియా క్యాపిటల్ ఇష్యూ మీద డిస్కషన్స్, డిబేట్స్, ప్రెస్ మీట్స్ ఆపేస్తే మంచిది. కామెంట్స్ చాలా చండాలంగా ఉన్నాయి, పరువు పోయేట్టుంది. ఈయనెవరో నిజంగా వాళ్ళకి ఒక జ్ఞానోదయాన్ని కలిగించే కామెంట్ పెట్టారు. కొన్ని విషయాల్లో రాజకీయాల్లో పట్టు విడుపు ఉండాలి. పట్టు విడుపులు లేకపోతే తెగేదాకా లాగితే చాలా నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇదిగోండి, డాష్ ఛానల్, యాక్చి ఛానల్లో కాంబాబు గారి సూత్రాలంట. ఇదిగోండి, ఇన్ని కామెంట్స్. ఇలాంటి కామెంట్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సమర్థించాలి, ఇంకా జాకీలేసి లేపాలి అని చెప్పి చూస్తున్నారు మీరు. కానీ పరువు తీస్తున్నారు. పాతాళంలోకి పడిపోయింది ఆల్రెడీ వైసీపీ అని చెప్పేసి కూడా కామెంట్స్ వచ్చాయి. సో, మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సాక్షి మీడియాలో రెండిట్లో కూడా మావిగన్ గురించి సమర్థిస్తూ ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా చర్చిస్తున్నారు, జనంలోనే చర్చ జరుగుతోంది అని చెప్పేసి పెడుతున్నారు కదా. మరి దీని మీద నిజంగా జనం చర్చించుకుంటున్నారా? జనానికి మావిగన్ నచ్చిందని అనుకుంటున్నారా? ఈ కామెంట్లు చూస్తే నచ్చలేదు అనుకుంటున్నారా? అలాగే జనంతో పాటుగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీరు కూడా ప్రజల్లో ఒకళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అనేక రాష్ట్రాల్లో పని చేసుకుంటున్నారు, విదేశాల్లో కూడా పని చేసుకుంటున్నారు. వాళ్ళందరి అభిప్రాయం కూడా ఇక్కడ ఖచ్చితంగా కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నారా? లేకపోతే మావిగన్ ఉండాలని అనుకుంటున్నారా? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దీని మీద చాలా లోతుగా చర్చ జరుగుతుంది. మావిగన్ ఉండాలి అని అనుకుంటున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి ఆ ప్రచారం కరెక్ట్ అంటారా? తప్పంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.